డోమ రాకేష్ తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉందండి. ఓకే. ఈ తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో, తాడేపల్లి, ఒంగోలు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇతని మీద SC/ST యాక్ట్ ఉంది. ఇతని మీద దాదాపు 7 కేసులు ఉన్నాయండి. 7 నుంచి 8 కేసులు ఉన్నాయి. మరి ఈ రకంగా చేసినటువంటి వ్యక్తులు సెక్షన్లు కూడా మనం చెప్పగలుగుతాం, కానీ సమయాభావం వల్ల సెక్షన్లు ఆ నెంబర్లు మీరు కొడితే FIR రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి కొడితే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వస్తాయండి. ఓకే. మరి ఇన్ని ఒక కేసు 2 కేసులు అంటే ఇప్పుడు గత 5 ఏళ్లలో SC/ST చట్టం పెట్టారు అంటే ఉద్దేశపూర్వకంగా పెట్టారనేది అందరికీ తెలుసు. ఓకే, SC/ST యాక్ట్ పెట్టారంటే ఏదన్నా ఉన్నా లేకపోయినా ఈ మధ్యకాలంలో SC/ST చట్టం దుర్వినియోగమైనట్టు ఏ చట్టము దుర్వినియోగం కాలేదు. మరి సరే, SC/ST యాక్ట్ పక్కకి తీసేసిన మిగిలిన 7 కేసులు ఉన్నాయి కదండి. అవును. ప్రతి ఒక్కరి మీద మినిమం 7 కేసులు ఉన్నాయి. అంటే ఇలాంటి వారిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారు. తెనాలిలో దొంగతనాలు, వీళ్ళ బ్యాచ్ అండి ముగ్గురు కానీ, తెనాలిలో దొంగతనాలు కానీ, రౌడీయిజం కానీ, ముగ్గురి మీద రౌడీ షీట్ ఉంది. మరి ఏ విధంగా వచ్చింది రౌడీ షీటు?